కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో కేటాయించిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 15,000 కోట్ల రూపాయలు సమకూర్చాలని కోరారు సీఎం చంద్రబాబు. మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సమావేశం కాబోతున్నారు చంద్రబాబు. ముందుగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం. రాష్ట్రంలోని పరిస్థితులపై ఆయనతో చర్చించారు. ఇక రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై పలు విజ్ఞప్తులు కూడా చేశారు. పాత లోన్లు రీషెడ్యూల్ చేయాలని, కొత్త రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి నిర్మాణానికి సాయం త్వరగా అందించాలని కోరారు చంద్రబాబు. పోలవరాన్ని త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం సహకారం కోరారు ఏపీ సీఎం. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కొద్దిసేపటి క్రితమే భేటీ అయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు విడుదల చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. 15,000 కోట్ల రూపాయలు సమకూర్చాలని ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ఢిల్లీ నుంచి. ప్రసాద్, ఆర్థిక మంత్రితో సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకొచ్చాయి? గత కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు అమరావతి ఏపీ రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ నిధులు ఏ రకంగా సమకూర్చుకోవాలి అన్న అంశంపైనే కొంత మీమాంస ఉంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని రుణంగా ఇస్తుందా, లేకపోతే వివిధ ఏజెన్సీల ద్వారా ఆర్థిక సహాయాన్ని చేస్తుందా అన్న అంశంపై స్పష్టత లేదు. కాబట్టి దీనికి సంబంధించి ఒక క్లారిటీని తీసుకొని ఆ 15,000 కోట్ల రూపాయలను సమకూర్చుకోవటం, దాంతో వెనువెంటనే వేగంగా అమరావతి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలన్నదే ముఖ్యమంత్రి యొక్క ఉద్దేశం. ఆ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. భేటీలో ఈ సంబంధించినటువంటి ఏపీకి రావాల్సినటువంటి అనేకటువంటి పెండింగ్ నిధులు ఉన్నాయి. అదేవిధంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, అది పోలవరం ప్రాజెక్టు వాస్తవానికి అది జాతీయ ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వమే దాని ఖర్చులు భరాయించాలి. అయితే రాష్ట్రం కూడా కొన్ని ఖర్చులు పెట్టుకుని ఆ మేరకు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఖజానా నుంచి కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అవి కూడా కొంత మేరకు ఇంకా రాష్ట్రానికి రావాల్సి ఉంది. కాబట్టి ఇలాంటి పెండింగ్ నిధులతో పాటు గత కేంద్ర బడ్జెట్లో కేటాయించిన 15,000 కోట్ల రూపాయల యొక్క ఈ నిధులను సమకూర్చుకునే విధానం ఏంటి అన్న అంశాన్ని స్పష్టత కోసం ఈరోజు ఆర్థిక మంత్రిని కలిశారు. ఈ సమావేశానికి ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని, తన ప్రభుత్వానికి ఉన్నటువంటి లక్ష్యాలు, అదేవిధంగా పైగా ఇది కేవలం టీడీపీ ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ కూటమి గెలుపంటే ప్రజల యొక్క గెలుపే. కాబట్టి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తాను ఆశిస్తున్నది ఏంటి, కేంద్రం నుంచి ఏ రకంగా సహాయం లభిస్తే కూటమి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా నెరవేర్చుకునేందుకు అవకాశం ఉంది, వేగంగా కూడా పూర్తి చేయాలి. అది ఎందుకంటే గత 5 ఏళ్లలో ఆర్థిక పరిస్థితి అతలాకుతలం, సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేయటం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి. కాబట్టి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగాలంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చెప్పి ప్రధానమంత్రి కూడా కోరారు. ఆ తర్వాత మరికొద్దిసేపట్లో, అంటే ఈ సమావేశం ముగియగానే ఇక్కడి నుంచి నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసానికి వెళ్తారు. అక్కడ ఆయనతో కూడా భేటీ అవుతారు. విభజనకు సంబంధించిన పెండింగ్ సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా సత్వరమే కేంద్ర హోంమంత్రి శాఖ చొరవ చూపి 2 రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కారం చేయడం, ఉన్నటువంటి పరిస్థితులు కూడా వివరించి ఆ మేరకు కేంద్ర హోంమంత్రికి కూడా ప్రధానంగా అన్ని అంశాలను కూడా వివరిస్తారు. నిన్న సాయంత్రం కేంద్ర జలశక్తి మంత్రితో కూడా భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు వర్షాకాలం సీజన్ ముగిసింది కాబట్టి వర్షాలు ఆగిపోతాయి, కాబట్టి వేగంగా పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తి చేయాలన్న అంశంపై ఉన్నతాధికారుల సమీక్ష జరిగింది. ఆ సమావేశంలో కూడా ఈ డయాఫ్రమ్ వాల్ను కొత్తగా నిర్మించాలి. దాదాపు 74,000 చదరపు మీటర్ల మేరకు కొత్త పనులు ఉన్నాయి. కాబట్టి వీటిని వేగంగా పూర్తి చేయాలంటే సీజన్, ఇప్పుడు వర్షాలు ఆగిపోయాయి, వరదలు కూడా తగ్గుముఖం పట్టాయి. కాబట్టి నదుల్లోకి వచ్చే వరద నీరు కూడా తగ్గుముఖం అవుతుంది. కాబట్టి వేగంగా ఈ పనులు ప్రారంభించాలి. కాబట్టి ఇవన్నిటి కూడా అంశాలను పూర్తిగా ఈ 2 రోజుల పర్యటనలో ఇటు కేంద్ర జలశక్తి మంత్రిని, ప్రధానమంత్రిని, ఆర్థిక మంత్రిని, కేంద్ర హోంశాఖ మంత్రిని కలిశారు. అదేవిధంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రితో కూడా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల పాటు సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో దాదాపు 7 ఎయిర్పోర్టులు అభివృద్ధి కార్యక్రమాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని ఏ రకంగా పూర్తి చేయాలి, అదేవిధంగా మరొక 7 కొత్త ఎయిర్పోర్టును కూడా దీనిని పరిశీలించాలి, నిర్మించేందుకు అన్న అంశాన్ని కూడా చర్చ జరిగింది, నిర్ణయించారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 2 రోజుల పర్యటనలో కూడా పూర్తి స్థాయిలో ఏపీకి చెందినటువంటి అనేకటువంటి అభివృద్ధికి చెందినటువంటి అంశాలపై చర్చించారు. రేపు ఉదయం ఢిల్లీ నుంచి ఆయన తిరిగి విజయవాడ చేరుకునేందుకు అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.